దేవుని నామానికి స్తుతి కలుగును గాక. పాతకాల వారందరూ దేవుని వాక్యంతో మొదలు పెట్టుకుందాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలుబడివాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతుండను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, దేవా నాయన, హృదయగలను దీవించిన ఆయన తండ్రి, అయ్యా తండ్రి, అనేక సత్యాలు మేము బోధిస్తుండగా తండ్రి, మమ్మ మరుగుపరిచిన ఆయన నీవే మహిమ ఘనత పొందమని ఈ కార్యక్రమంలో కూడా శోధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా నీవే నడిపించమని యేసుక్రీస్తు పేరట అతి వినముగా వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యేసు ప్రభువు వాగ్దాత మెస్సయ్య. అయితే తొలి దశలో ఆయన గుర్తించలే. మెస్సయ్య వస్తున్నాడు అంటున్నారు, కానీ మెస్సయ్య వచ్చేలా గుర్తించలేకపోయారు. కాబట్టి మనం 3 విషయాలు ఉదయం గమనించుకుందాం. యేసు ప్రభు యొక్క ప్రత్యేకమైన పాత్ర ఏమిటి? ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? ఆయన ఎలాంటి వ్యక్తి? యేసు ప్రభు యొక్క ప్రత్యేక పాత్ర ఏమిటి? ఆయన ఎక్కడి నుండి వచ్చాడు? ఆయన ఎలాంటి వ్యక్తి అని మనం గమనించినట్లయితే, దాదాపు 2018 సంవత్సరాల ముందు యేసయ్య ఈ యొక్క లోకానికి వచ్చిన అనేక మంది యేసే దేవుడిని నమ్ముతూ ఉన్నారు. చాలా మంది ఆయన ఆరాధించాలని, ఆయన దేవుని కుమారుడని అనేక మంది నమ్ముతున్నారు. యేసుని గురించి తెలుసుకోవడం పరదేశ భూమిపై నిత్య జీవానికి నడిపించగలదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. కాబట్టి యేసు ప్రభు మెస్సయ్యని, ఆయనే దేవుడని, ఆయనే దేవుని కుమారుడని వాక్యాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే యేసయ్య మనకి ఎలా నేర్పించాడంటే, ఈ లోకములో ఎలా జీవించాలి, ఇతరులు ఎలా వ్యవహరించాలి, అనేక విషయాల్లో కూడా ఉత్తమమైన మార్గాన్ని మనకు నడిపించి వెళ్ళాడు. గమనిద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాల్లో, యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 చదువుకున్నట్లయితే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకోవాలను. మీరు ఒకరు ప్రేమ కలవాలా, దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఆయన వాగ్దానం చేయకుండా మెస్సయ్య, యేసు ప్రభు వాగ్దానం మెస్సయ్య అని చాలా కాలం ముందే దేవుడు మెస్సయ్యగా తన కుమారుని పంపిస్తానని అనేక ప్రవక్తల ద్వారా, బైబిల్ వచనాలు, అనేక విషయాల ద్వారా ప్రజలకు తెలియజేయబడింది. మెస్సయ్య హిబ్రూ పదం నుండి వచ్చింది, క్రీస్తు గ్రీకు పదం నుండి వచ్చింది. ఈ 2 అర్థాలు కూడా అభిషేక్తుడు. ఈ వాగ్దాన పురుషుడు ఒక ప్రత్యేక స్థలము కోసం అభిషేకించిన వ్యక్తిగా, దేవుడు నియమించిన వ్యక్తిగా ఉంటాడని మనం గమనించాలి. అయితే యేసు ప్రభు జన్మించే పూర్వమే చాలా మంది ఆ మెస్సయ్య ఎవరు అని ఎదురు చూసట్లో సందేహంలే అనేక శతాబ్దాలు చూస్తూ ఉన్నారు. అది ఎవరి మెస్సయ్య అని మనం గమనించాలి. అయితే యేసు ప్రభు శిష్యులు అంత ఉండి కూడా ఆయన ఏమడుగుతున్నారో తెలుసా? ఒకసారి యేసు అడుగుతూ ఉన్నాడు, నేను ఎవరిని అడిగినప్పుడు పేతురు ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనములో, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పారు. అయితే వాగ్దానం చేయబడిన మెస్సయ్య యేసే క్రీస్తుని ఎలా నమ్మగలిగారంటే, అనేక మంది ప్రవక్తలు చెప్పారు. అలాగే వాక్యం కూడా అలా తెలియజేస్తూ ఉంది. అనేక విషయాలు సూచించిన తర్వాత ఆయన ఎలా జీవిస్తాడు, ఆయన ఏమేమి శిక్ష అనుభవిస్తాడు, ఎలా లోకాన్ని వదిలి వెళ్తాడు, ఇవన్నీ కూడా
బైబిల్లో వ్రాయబడ్డాయి. కాబట్టి ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత శిష్యులు యేసు ప్రభువే వాగ్దాత మెస్సియా అని గుర్తించారు. మన విషయం గమనిద్దాం. ఒక స్నేహితుడు ఊరి నుంచి వస్తున్నాడు, అని గుర్తించాలి. అని ఎలా గుర్తించాలో తెలుసా? పలానా షర్టు పలానా ప్యాంటు వేసుకుంటాడని, చేతిలో బైబిల్ ఉంటుందని, ఎలాగైతే కొన్ని గుర్తులు ఉంటాయో ఆ మనిషిని ఎలాగైతే మనం గుర్తుపట్టగలుగుతామో, యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఎలా జన్మిస్తాడు, ఎలా జీవిస్తాడు, ఎలా లోకాన్ని విడిచిపెడతాడు కూడా అనేక విషయాలు బైబిల్లో తెలియబడ్డాయి. రెండు విషయాలు మనం గమనిద్దాం. చదవబడ్డ వాక్యంలో మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేమా ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు వాడు నీలో నుండి వచ్చును. యేసు ప్రభు జన్మించక ముందు 700 సంవత్సరాల క్రితమే మీకా గ్రంథకర్త ఏం చెప్తున్నాడు తెలుసా? యేసు ప్రభు బెత్లెహేములో జన్మిస్తాడని. కానీ 700 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు బెత్లెహేములో జన్మించాడు. రెండవది మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనం చక్కటి మాట. ఆయన ఎప్పుడు అభిషేక్తుడు అవుతాడు, ఆయన ఎప్పుడు బాప్తిస్మం తీసుకుంటాడు అనే సంవత్సరం కూడా క్లియర్ గా రాయబడింది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25వ వచనంలో, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడు అధిపతి వచ్చే వరకు 7 వారముల పట్టణాన్ని స్పష్టంగా గ్రహించును. 62 వారములు తొందరగా సమయమునందు పట్టణపు రాజులను కందకులను మరలా కట్టబడును. ఇక్కడ మెస్సయ్య అభిషిక్తుల సంవత్సరం కూడా తెలియబడింది. అదే 29వ సంవత్సరం. ఆ వచనాల ప్రకారమే వాగ్దాతైన యేసు ప్రభు మెస్సీగా గుర్తించబడ్డాడు. యెహోవా కూడా యోహాను గుర్తు తెలియజేస్తున్నాడు, ఎవరు నా కుమారుడని. అని ఎలా గుర్తుపెట్టాడు మనం గమనించినట్లయితే, యెహోవా యోహాను తెలియజేసినట్లుగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాల్లో, యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురముల దిగి తన మీదకు వచ్చుట చూచెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను శబ్దం ఆకాశం నుండి వచ్చెను. కాబట్టి ఈయన దేవుని కుమారుడని బాప్తిస్మం వచ్చిన యోహాను నమ్మాడు. అందుకే నాకంటే ఈయన గొప్పవాడైన ప్రకటిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం, ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతులుగాను అతను నియమించి తిని. యేసు ప్రభు నియమిత రాజయ్యాడు. కాబట్టి పని చెప్పిన సాక్షులను బట్టి చూస్తే యేసు ప్రభువే మెస్సీయ అని ఖచ్చితంగా తెలియజేయబడుతుంది. అయితే బైబిల్లో యేసు క్రీస్తు 2 ప్రశ్నలు జవాబిస్తుంది. బైబిల్లో మనకు యేసు క్రీస్తుని గురించి 2 ప్రశ్నలు జవాబిస్తుంది. మొదటి ప్రశ్న కదా, యేసు దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు? యేసుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన భూమి మీద రాకముందు పరలోకంలో జీవించాడని బైబిల్ చెబుతూ ఉంది. ఆయన బెత్లెహేములో జన్మిస్తాడనే కాక చక్కటి 2వ వాక్యం గమనించినట్లయితే ఆయన పురాతన కాలంలో ఉన్నాడని మీకా ప్రవచించాడు. బెత్లెహేమా ఎఫ్రాతా యూదా వారి కుటుంబంలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసు ప్రభు జన్మించక ముందు కూడా నేను పరలోకంలో ఉన్నాను అనేకసార్లు వాక్యాల ద్వారా ఆయన తన నోటి ద్వారా మనకు తెలియజేశాడు. నేను పరలోకంలో జీవించానని ఆయన కూడా తెలియజేశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుడికే పరలోకం నుండి దిగి వచ్చి తిని. యేసు ప్రభు సృష్టికి ఆది సంభూతుడు. దేవుడు చేసిన సృష్టిలో ఆయన ముఖ్యమైన పాత్ర ద్వారా. కాబట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఆయన వాక్యం అని పిలువబడింది. ఆయన చూసిన వారు దేవుని చూసినట్టు వాక్యం చెబుతూ ఉంది. అపోస్తుడైన పౌలు
కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఆయన అదృశ్యమైన దేవుని తొలిపై సర్వ సృష్టికి ఆది సంపత్తుడై ఉన్నాడు. మానవ కుమారుడు ఎన్నో విధాలుగా తన తండ్రిని పోలినట్టు ఈ పరలోక కుమారుడు కూడా తన తండ్రి యొక్క ప్రతిబింబంగా జీవించాడని మనం గమనించాలి. ఆయన పరలోకాన్ని ఇష్టపూర్వకంగా వాళ్ళు విడిచి వచ్చాడండి. ఇష్టపూర్వకంగా ఈ మనుషుల యొక్క పాపాన్ని ఆదాములో పోగొట్టుకున్న జీవాన్ని సంపాదించడానికి ఆయన భూలోకానికి వచ్చి ఇష్టపూర్వకంగా తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అయితే యేసు ప్రభువు ఎలా మెస్సియాని మనం గుర్తించాలంటే ఆయన ఎటువంటి వ్యక్తి? ఈయన భూమిలో జీవించినప్పుడు తన తండ్రి ఏమైతే చెప్పాడో ఆ తండ్రి యొక్క బుద్ధి విషయంలో కూడా పరిపూర్ణమైన బింబముగా ఉన్నాడని ఆయన గమనించాలి. అందుకే యేసు శిష్యుల్లో ఆయన ఒకసారి అంటున్నాడు, ఫిలిప్పుతో అంటున్నాడు. యేసు దేవుడు ఫిలిప్పు తోటి ఇలా అంటున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 9వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. మనం 4 సువార్తలు చూస్తున్నాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తల్లో కూడా యేసు యొక్క జీవితం, ఆయన లక్షణాలు, ఆయన కార్యకలాపాలు, ఎన్నో విషయాలు కూడా మనకు తెలుస్తాయి. ఆయన లోకములో మంచి బోధకుడుగా పేరుపరిచాడు. మంచి బోధకుడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనములో, నేను బోధకుడును ప్రభువును కనుక మీరిట పిలుచుట న్యాయమే. ఈ భూమిలో పరిపరిచలేని మానవులు అంతులేని ఆశీర్వాదం తీసుకొచ్చాడు. ఆయన దేవుడు రాజ్యాన్ని గురించి ప్రకటించాడండి. దేవుడు రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. రాజ్య సువార్త అందరూ వినాలని యేసు ప్రభు కోరుకున్నాడు. రాబోయేటువంటి ఒక దినం ఆ 2వ రాకడ గురించి, తన రాజ్యం స్థాపించే రాజ్యాన్ని గురించి, ఆ రాజ్యం ఎలా ఉంటుందో ఆ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆయన అనేక సార్లు ప్రకటించాడు. యేసు ప్రభు మనకు నేర్పించిన విషయం ఏంటో తెలుసా? వాక్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రజలు మన దగ్గర రావడం కాదు. యేసయ్య మనకు కొత్త ఒక సూచకం చేయాలని నేర్చాడు. ప్రజల వద్దకు వెళ్ళాలి. మనం ప్రజల వద్దకు వాక్యాన్ని ప్రకటించాలి. యేసు ప్రభు కూడా తన జీవితంలో ప్రజల దగ్గరకు వెళ్ళాడు. ఆయన అనేక ప్రాంతాలు, ఇసుకలో నడిచాడు, అరణ్యంలో వెళ్ళాడు, నీళ్ళలోకి వెళ్ళాడు, లేని అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. మనము కూడా యేసయ్యను అనుసరించాలి. ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పడం కాదండి, అనేక ప్రాంతాలకు వెళ్ళి యేసయ్య దేవుడని, వాగ్దాత మెస్సయ్య యేసు ప్రభు అని అందరికీ తెలియజేయాలి. యేసు యొక్క గుణం గమనిద్దాం. ఆయన కనికరం గల దేవుడు. ఆయన ఆ యొక్క మత నాయకులు దేవుని రాజ్యాన్ని గురించి బోధించడం లేదండి, బోధించడం లేదు. యేసు ప్రభు మాత్రం కాబోయే రాజ్యాన్ని గురించి, ఆయన రాబోయే రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. ఆయన అత్యంత ప్రగాఢమైనటువంటి ప్రేమ గల వ్యక్తి. ఆయన చిన్న పిల్లలను కూడా తన దగ్గరకు తీసుకున్నాడు. ఆయన స్త్రీలను కూడా గౌరవించాడు. అటు సమయ స్త్రీని ఎలా గౌరవించాడో ఆ విషయాలు మనకు తెలుసు. యేసు ప్రభు యొక్క ముఖ్యమైన గుణం ఏంటంటే వినయం గల వ్యక్తి. ఈ వ్యక్తిగా చాలా వినయం గల వ్యక్తి. ఒక సందర్భంలో ఆయన తన స్థాయి మార్చి ఆయన దేవుడని, దేవుని కుమారుడని మర్చిపోయి శిష్యుల యొక్క కాళ్ళు కడిగాడండి. శిష్యుల కాళ్ళు కడిగాడు. అటువంటి తగ్గింపు మన దగ్గర ఉన్నదా? ఈ ఉదయకాలమున ఒక ప్రశ్న వేసుకుందాం. ఆయనగా ఎవరైనా వస్తే వెంటనే ఆయన సహాయం చేసే గుణం ఉందండి. సహాయం చేసే గుణం, ఇతరుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకునే గుణం యేసయ్య దగ్గర ఉంది. ఒక కుష్ఠరోగి అంటున్నాడు యేసయ్యతోటి, ఏమంటాడు తెలుసా? అయ్యా, నీకిష్టమైతే నా రోగాన్ని నీకిష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని అడిగినప్పుడు యేసు ప్రభు కుష్ఠరోగి పడే బాధ, ఆ వ్యక్తి పడేటువంటి తపన, ఇవన్నీ కూడా తన సొంతగా ఊహించుకుని ఆయన ఏమంటాడు తెలుసా? నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని ఆయనతో చెప్పాను. వెంటనే రోగి బాగాయను. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బైబుల్లో వాగ్దానమైన విషయాలన్నీ కూడా యేసు ప్రభువులు ఉన్నాయి కనుక ఆయన మెస్సయ్య, ఆయనే దేవుడు, ఆయనే దేవుడు కుమారుడు. యేసు ప్రభు యొక్క ముఖ్య లక్షణం తెలుసా? ఈ విషయం మనం గుర్తించుకోవాలి. అంతం వరకు నమ్మకముగా ఉండటం. అనేక కష్ట నష్టాలు వస్తాయి. ఒక క్రైస్తవ సువార్తికుడిగా, ఒక క్రైస్తవ పాస్టర్గా నీకు అనేక కష్టాలు వస్తాయి. కానీ ఈ కష్టాలు ఎదుర్కొని అంతం వరకు
నువ్వు నమ్మకముగా ఉండగలవా? యేసయ్య జీవించిన సమయంలో మతాధిపతులు, తర్వాత రాజులు, అనేక మంది కూడా ఆయన వ్యతిరేకముగా ఉన్నారు. ఆయన కొట్టారు, ఆయన భయంకరంగా శిక్షించారు. అయినా కూడా సాతాను యొక్క ముళ్ళును విరిచాడు, విజయాన్ని ఆయన ధైర్యంగా విజయం సాధించాడు. ఒక సమయం మనం గమనించినట్లయితే బయట ప్రజలే కాదండి, ఇంటి వారు కూడా ఆయన విశ్వసించలేదు. ఈయన మెస్సియా అని ఇంటి వారు కూడా విశ్వసించలేదు. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలో ఆయన ఇంటి వారు సంగతి విని ఆయనకు మతి చెల్లించున్నదని చెప్పి ఆయన పట్టుకొనబోయి. అయితే యేసు ప్రభు యొక్క మాటలు గమనిద్దాం. మనకి సేవలో మనం సేవ చేస్తుండగా, దేవుని మాటలు మనం ప్రకటించుండగా అనేక మంది నిరుత్సాహ విషయాలు దొరుకుతాయి. అనేక మంది కావాలని నిరుత్సాహ విషయాలు జీవితంలో క్రియేట్ చేస్తారు. కానీ ధైర్యముగా ఎదుర్కోవాలి, ధైర్యముగా దేవుని పని కొనసాగించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఆచార నిగ్రహాన్ని పాటించాడు. అనేకమైన కష్టాలు వచ్చినా, అనేక మంది వ్యతిరేకించినా, అనేక మంది సొంత వారు వ్యతిరేకించినా తన సేవ విషయంలో ఎన్నడూ కూడా ఆయన వెనకాడలేదని గమనించాలి. కాబట్టి తన చివరి రోజుల్లో యేసు ప్రభు ఆ శిలువ మనం గమనించినట్లయితే భయంకరమైన మరణం. ఆయన చివరి మరణం వరకు కూడా, అంతం వరకు కూడా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన నిలబడ్డాడు. మన జీవితాలు అలా ఉన్నాయా? ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన జీవితంలో దేవుని కుమారుడని తెలుసుకొని కూడా ఎందుకని తగ్గించుకుని మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 8వ వచనం. అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొనెను. ఆయన మానవునిగా తన జీవితం చివరి రోజున ఎంతగా తగ్గించాడో, భయంకర తోడాలతో కొట్టారు, ఆయన భయంకరంగా శిక్షించారు, వీరు మాట్లాడారు. అయినా కూడా ఆయన చివరి వరకు కూడా ఆయన నిలబడ్డాడు, అంతిమ విజయాన్ని సాధించాడు. ఆయన సైనికులు హింసకు గురయ్యాడు, తన తోటి వారు కూడా ఆయన అవమానపరిచారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఆయన శిలువ మీద వేలాడి తీసినప్పుడు తన చివరి శ్వాస విడుస్తూ బిగ్గరగా సమాప్తమైనది అని కేక వేశాడు. ఆయన మరణించి 3వ రోజున లేచి 40 రోజుల భూప్రపంచంలో అనేక మంది కనిపించి ఆయన పరలోకానికి తిరిగి ఎందుకంటే మరణం మీద హక్కు ఉన్నది. మరణాన్ని జయించాడు, సాతాన్ని ఓడించాడు, విజయాన్ని సాధించాడు. ఈ విషయాల్లో కూడా మనం గమనిస్తే ఆయనే దేవుడిని మనం గమనించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాల్లో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12-13 వచనాలు. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒకరు బలి నడిపించి అప్పటి నుంచి తన శత్రువులు తన పాదముల పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుతూ దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను. అక్కడ దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన దేవుడు ఏం పని ఇచ్చాడో అది నమ్మకంగా చేశాడు. దేవుని యొక్క విషయాలు మనం గమనించినట్లయితే ఆయనకున్న కనికరం, ఆయనకున్న తగ్గింపు గుణం, ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు, అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు, అనేక హింసలు పాలయ్యాడు. అయినా కూడా యేసు ప్రభు దేవుడు ఇచ్చిన ప్రత్యేక పాత్రలో ఆయన నెగ్గియాలని మనం గమనిద్దాం. యేసు యొక్క ప్రత్యేక పాత్ర ఏమిటంటే నెరవేరిన బైబిల్ ప్రవచనాలు, దేవుడు స్వయంగా ఇచ్చిన సాక్ష్యం యేసే మెస్సీయా అని నిరూపిస్తూ ఉన్నాయి. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే యేసు ప్రభు భూములు రావడానికి ముందు పరలోకంలో ఆత్మ ప్రాణిగా ఉన్నాడని, ఆయన నేను పరలోకంలో దిగి వచ్చాడని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే దేవుని పట్ల పరిపూర్ణమైన వ్యక్తి. ఆయన దేవుని యొక్క పరిపూర్ణముగా ప్రతిబింబముగా ఉన్నాడు. ఇటువంటి దేవుని నువ్వు నమ్ముతున్నావా? యేసు ప్రభువు ప్రకటన పని చేస్తున్నావా? ఆయన అనేక విషయాలు చెప్తున్నాడు, ఒక గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? ఈ ఉదయ కాలమున యేసుని దేవుడని, యేసు ప్రభు దేవుని కుమారుడని నువ్వు ప్రకటిస్తున్నావా? నేను ప్రకటిస్తున్నావా? ఇక్కడే కూర్చొని చెప్తున్నావునా? యేసు ప్రభు అనేక ప్రాంతాలకి వాక్యాన్ని బోధిస్తున్నామా? ఈ హృదయాన్ని బేరీ చేసుకుందాం. ఇంకా ఎక్కడ లోపం ఉంది? నేను దేవుని సేవ
ఇష్టముగా చేస్తున్నానా, కష్టముగా చేస్తున్నానా? నీ హృదయాన్ని పరిశీలించుకుందాం. ఎక్కడ సేవ ఆగిపోయిందో అక్కడ మనలో మొదలుపెట్టి దేవుని యేసు ప్రభువుకి ఆయన ప్రత్యేక పాత్రలో ఎలాగ దేవుని మానవ కుమారుడుగా వచ్చి మన కొరకు ఎలాగ ఆ యొక్క శిలువ మరణం పొంది మళ్ళా మన జీవాత్మను తీసుకొచ్చాడో మనము కూడా ఆయన యొక్క దప్పిక తీరుద్దాం అని శిలువలో అంటున్నాడు. నేను దప్పికొని నా ఆత్మల దప్పిక తీర్చాలంటే అందరికి వెళ్ళాలి. అక్కడ గిరాసుల ఆత్మని యేసు ప్రభు రక్షించాలి. నువ్వు అక్కడికి వెళ్తున్నావా? మనకు సేవలు విస్తరింపజేస్తున్నావా లేదా? యేసు ప్రభు అయితే ఆయన ఇచ్చిన దేవుడు ఇచ్చిన పాత్రలో దేవుడికి నమ్మకంగా అంతిమ వరకు నమ్మకంగా ఉన్నాడు. నువ్వు నా జీవితంలో యేసు ప్రభు నమ్మకంగా ఉంటున్నావా? మన జీవితం అలాగా మనం జీవిస్తున్నామా? ఒక విషయాన్ని మనం గమనించుకుందాం. ఈ విషయాలన్నీ మనం చూసిన తర్వాత మన జీవితాన్ని ఆయన దగ్గరగా ఉండాలని, ఆయన దగ్గరగా మనం ఉంచుకోవాలని, సేవా కార్యక్రమంలో విస్తరించి ప్రజలందరూ మనమే వెళ్ళాలని యేసు చెప్పిన మార్గంలో మనం కూడా ప్రయాణిద్దాం. అలా జీవితాన్ని మార్చుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించే బిడ్డలుగా ఉండాలని దేవుని పేట హెచ్చరిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. కృపాసత్వంతుడైన దేవా, యేసుదైన తండ్రి, అయ్యా నువ్వు మెస్సేయని, నువ్వు దేవుని పంపిన బిడ్డని అయ్యా తండ్రి, నువ్వు నీ లక్షణాలను బట్టి బైబిల్లో చెప్పిన ప్రవక్తల అనేక విషయాలు గమనించిన తర్వాత పేతురు వల్ల మేము కూడా నమ్ముతున్నాం తండ్రి, నీవే దేవుని కుమారుడు అని. మా కొరకు లోకములకు వచ్చి శిలువ మీద బలియాగం చెంది అతి క్రూరముగా హింసించబడి 3వ రోజున లేచి 80 అనే ప్రాంతంలో 500 మందికి అనేక మంది శిష్యులు కనిపించి పరలోకానికి ఆరోపించిన దేవా, మేము నీ ఆజ్ఞను పాటిస్తున్నామా? మా సువార్తని బయటకు తీసుకెళ్తున్నామా లేదా గమనించుకొని జీవితాలను మలుచుకోవాలని తండ్రి, మా హృదయాలు నీకు అర్పించాలి తండ్రి. నాయన అయ్యా, ఈ కోపడ్డ వాస్తవులు ఎవరైతే అవసరత కలుగుతూ ఉన్నారో తండ్రి, వారిని ముట్టండి తండ్రి. మీరు కనికరం గల దేవుడు తండ్రి, మీరు వినయం గల దేవుడు తండ్రి, మీరు ప్రజల యొక్క కష్టాలు తెలుసుకున్న వ్యక్తి తండ్రి. అన్ని విషయాల్లో తోడు ఉండమని తండ్రి, ఇంత చక్కని సేవ చేస్తున్న శిశువే బిడ్డలను దీవించి వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి ఒక భవిష్యత్తు నిర్దేశించి వాళ్ళ కుటుంబాలను కాపాడి దీని ఐశ్వర్యంతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు పేరట అతి వినముగా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారం వేడు మాకు దయచేయము, మన వస్తువులు క్షమించే ప్రకారం మనల్ని క్షమించము, మన శోధనలో లేకుండా కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. తొట్టికుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమతో ఆనందముతో మిమ్మల్ని నిర్దోషంగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.